సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. చిన్న చిన్న కారణాలకే ఈ మధ్య ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. పెళ్ళైన కుటుంబాలలో కానీ, సింగిల్గా ఉంటున్న వారిలో కానీ, లేదా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారైనా కానీ, ఎలాంటి వయస్కులైనా సరే ఆత్మహత్యకు పాల్పడుతూ తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నారు వారి కుటుంబ సభ్యులని. ఇక తాజాగా అలాంటి ఘటన ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఆ మహిళకు పెళ్ళై 3 ఏళ్లు మాత్రమే అయింది. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అయినటువంటి ప్రవీణ్ను వివాహం చేసుకుంది. ఆమె ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. 1.5 సంవత్సరాల పాప కూడా వారిద్దరికి ఉంది. కానీ ఆమె జీవితాన్ని వరకట్న వేధింపులు బలికొన్నాయి. కర్ణాటకలోని దక్షిణ బెంగళూరులోని సుద్దగుంటె పాల్యంలో 27 ఏళ్ల మహిళ ఇంజనీర్ శిల్ప ఆత్మహత్య చేసుకున్న ఘటన దిగ్భ్రాంతికరంగా మారింది. ఇక ఆమె భర్త, అత్తమామల వరకట్న వేధింపుల కారణంగా తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఎఫ్ఐఆర్ తర్వాత శిల్ప భర్త ప్రవీణ్ను అరెస్టు చేశారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నత స్థాయికి ఎదగవలసిన ఓ యువతి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. అదనపు కట్నం కోసం అత్తింటి వారు పెడుతున్న వేధింపులు తాళలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషాద ఘటన బెంగళూరులోని సుద్దగుంట పాల్యలో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం శిల్ప అనే యువతి తన నివాసంలో ఉరివేసుకొని కనిపించారు. ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసిన శిల్పకు ప్రవీణ్తో 2.5 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 1.5 వయసున్న కుమారుడు ఉన్నాడు. ప్రవీణ్ కూడా గతంలో ఒరాకిల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసి వివాహమైన ఏడాదికే ఉద్యోగానికి రాజీనామా చేసి ఫుడ్ బిజినెస్ ప్రారంభించాడు. శిల్ప మృతిపైన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి సమయంలో 15 లక్షల నగదు, 150 గ్రాముల బంగారం, గృహోపకరణాలు కట్నంగా ఇచ్చిన ప్రవీణ్ కుటుంబం మాత్రం డబ్బు కోసం శిల్పను మానసికంగా వేధించారని వారు ఆరోపించారు. అంతేకాకుండా శిల్ప చర్మం రంగును ప్రస్తావిస్తూ అత్తామామలు తీవ్రంగా హేళన చేసేవారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నువ్వు నల్లగా ఉన్నావు, మా అబ్బాయికి సరిపోవు, అతన్ని వదిలే, మేము మంచి అమ్మాయిని చూస్తామంటూ శిల్ప అత్త నిందించేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారు నెలల క్రితం వ్యాపారం కోసం 5 లక్షల డిమాండ్ చేయగా ఆ మొత్తాన్ని కూడా చెల్లించామని శిల్ప కుటుంబం తెలిపింది. 6 నెలల క్రితం వ్యాపారం కోసం 5 లక్షలు డిమాండ్ చేయగా ఆ మొత్తాన్ని కూడా చెల్లించామని శిల్ప కుటుంబం తెలిపింది. శిల్ప తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సుద్దగుంట పాల్య పోలీసులు వరకట్న వేధింపులు, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. ప్రవీణ్ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఏసీపీ స్థాయి అధికారి ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం శిల్ప మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. బాధితురాలి కుటుంబం చేసిన ఆరోపణల మేరకు కేసు నమోదు చేశాం. భర్తను విచారిస్తున్నాం. ఆరోపణలలోని వాస్తవాలను నిర్ధారించే ప్రయత్నం చేస్తున్నాం అని ఓ పోలీస్ అధికారి తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.